మేము నా పేరు రత్నయ్య అండి, సొసైటీ సెక్రటరీని. మేము ఈ కాలనీలో గత 5 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నామండి. ఇక్కడ మాకు ఈ చిన్న వినాయకుడి దగ్గర ఒక గుడి కట్టుకుందామని చెప్పేసి స్థానికుల ప్రోద్బలంతో చిన్న గుడి నిర్మించుకుంటుంటేను దానికి ఎటువంటి పరిమితులు లేకుండా ఈరోజు ఉదయం సమాచారం ఏమి లేకుండా ఈరోజు వచ్చి గుడి కొలగొట్టారండి. ఇక మేము ఆల్రెడీ నిర్మాణం పూర్తయ్యి 90% పైగా పూర్తయిన గుడి. మేము వినాయక గారి ప్రతిష్ట కూడా ముహూర్తం కూడా చూసుకొని చివరి దశలో వచ్చేసి ఈ విధంగా ఎటువంటి సమాచారం ముందస్తు సమాచారం లేకుండా గుడికి కొలగొట్టారు ఈరోజు. ఇక్కడ పాములు తిరుగుతున్నాయి, పిల్లలు ఆడుకునే పార్క్ ఉంది. దీనికి నిదానంగా శుభ్రంగా చేసుకుని కొద్దిగా చిన్న గుడి ఏర్పాటు చేసుకుంటే మా కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడాను కొంచెం శుభ్రంగా ఏదన్నా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కట్టుకున్నామండి. సంవత్సరం నుంచి మున్సిపాలిటీ స్టాఫ్ సిబ్బంది అందరూ కూడాను కాలనీలో చాలా బిల్డింగులు శంకుస్థాపన జరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అన్నీ తెలిసి కూడా 90% పూర్తయినటువంటి గుడిని 90% పూర్తయినటువంటి గుడిని ముందస్తు సమాచారం లేకుండా ప్రారంభంలోనే చెప్పొచ్చు కదండి. ఒకవేళ ఇట్లా అందరి మనోభావాలు ఇబ్బంది పడేటట్లుగా జరిగిందండి. దీన్ని మేము చాలా ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది మాకు. ఇక్కడ సుమారుగా 150 పైన కుటుంబాలు ఉన్నాయండి. అందరం తలా ఇంత వేసుకొని ఇక్కడున్న కామన్ సైట్లోనే కట్టుకుంటున్నాం. నగరంలో ఎన్నో వెంచర్లు ఉన్నాయి, ఎన్నో కామన్ సైట్లో అందరు గుడి కట్టుకుంటున్నారు. అయితే ఉన్న పలంగా ఇక్కడికే వచ్చి 90% పైన కంప్లీట్ అయిన దాన్ని ఇలా పగలగొట్టడం చాలా తప్పు అనుకుంటున్నామండి. ఆల్మోస్ట్ ఇక్కడ పక్కనే మాకు చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది. ఇక్కడ కూడా మనకి మేముగానే మొత్తం సరి చేసుకొని స్టార్ట్ చేసుకున్నాం. అప్పట్లో ఉన్న గవర్నమెంట్ ప్రకారం మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని కట్టుకున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ మారగానే ఇలా ఉన్న పలంగా పగలగొట్టడం అనేది కరెక్ట్ కాదనిపించింది. సనాతన ధర్మం గురించి ఎంత అందరూ కూడా కష్టపడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారండి. మేము ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు అందరం కలిసి మాకు ఒక గుడి కావాలని చెప్పి ఏర్పాటు చేసుకున్నాం. ఇది రాత్రిగా కట్టేసిన గుడి కాదండి. సంవత్సరం పైనుంచే మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. రేపు ఎల్లుండిలో మేము విగ్రహ ప్రతిష్ఠ చేసి మేమంతా చేసుకుందాం అన్న టైంలోని ఎవరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా సడన్గా వచ్చి ఎంత స్పీడ్గా వచ్చారండి, బండి మీద స్పీడ్ మీద వచ్చి దాడా కొట్టేశారండి. మేము ఆపుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఆగండి అని ఎంతో మంది వచ్చి ఆపినా కానీ ఆపకుండా అన్యాయంగా కొట్టేసారు. టైం అడిగామండి మేము, వేరే కొంచెం టైం ఇవ్వండి, మాట్లాడిన తర్వాత చేద్దరన్నా కానీ వెళ్ళలేదు. ఇప్పుడు ఇంతకుముందు విగ్రహాల మీద గుళ్ళ మీద దాడి చేసినప్పుడు ఎంత బాధపడ్డామో ఇప్పుడు మేము సొంతగా కట్టించుకున్నాం, అందరం కలిసి సొంతగా కట్టించుకున్నాం. ఇలాంటి గుడిని పూర్తిగా 90% ఫుల్ అయిపోయిందండి. ఇంకా విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని అందరం కూడా ఇంకా దర్శనం చేసుకోవాలి. ఇలాంటి టైంలో వచ్చి ఇలా కోల్చడం అన్నది అందరికీ బాధగా ఉందండి. దేవీనగర్ ఫ్రెండ్స్ మెడల్స్ లో ఉంటున్నామండి. మేమందరం ఒక చిన్న గుడి నిర్మించుకుంటున్నాం, 1 సంవత్సరం నుంచి నిర్మించుకుంటున్నామండి. అప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. ఇప్పుడు సడన్ గా వచ్చేసి 90% కంప్లీట్ అయిపోయింది. ఇక ఇంకో రేపు ఉగాదికి స్వామివారి ప్రతిష్ఠ చేసుకొని గుడి ప్రారంభిద్దాం అనుకునే టయానికి వచ్చి ఇలా జేసీబీలతో గుడి ప్రాంగణాన్ని ఇలా ప్రాంగణం ఏంటి, గర్భగుడి కూడా పగలగొట్టేశారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? బయట ఎక్కడో ఉన్నాయి గుళ్ళు, మేము లోపల చక్కగా చిన్న గుడి, పెద్దది కూడా కాదు కదా, బయట ఎన్నో అడ్డంగా ఉంటున్నాయి దేవాలయాలు. అవన్నీ పాములు తిరుగుతున్నాయి, ఈ మూల అనవసరంగా ఉన్నది అని మేమేదో స్టార్ట్ చేసుకున్నాం. కానీ మాకు లేకపోతే ఏదైనా ఇదే ఏంటండి చెప్పండి. గుడిని పడగొట్టడం అంటే చాలా కష్టంగా ఉందండి మాకందరికి ఇక్కడ. కానీ అంతా ఇన్ఫామ్ చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా ఇలా పడగొట్టడం చాలా దారుణం ఇది. కానీ ఇలా చేయటం మాత్రం మేము ఎవరం కూడా హర్షించలేకపోతున్నాము. మాకందరికి ఈరోజు చాలా బాధగా ఉంది. దీన్ని ఎవరు పడగొట్టారో వాళ్ళందరూ వచ్చి ముందు మాకు క్షమాపణ చెప్పాలి. ఇక్కడ ఇలా చేసినందుకు కారణమైన వాళ్ళందరూ వచ్చి క్షమాపణ చెప్పాలి. మాకు గుడికి కూడా ఏది పడగొట్టారో దాన్ని అంతా మాకు కూడా వాళ్ళు మొత్తం నష్టపరిహారం చెల్లించాలి. మాకు దగ్గరుండి వాళ్ళు కట్టించి మాకు గుడి అప్పచెప్పాలండి. ఇదేం కక్షగానే చేసినట్టున్నారు. ఇది గుడిని దాన్ని ఎవరు తాకరండి. గుడి దగ్గరికి వచ్చారంటే మాత్రం ఇది కక్షపూర్తిగానే మాకు అందరికి అనిపిస్తుందండి. మీడియా మిత్రులకు నమస్కారం అండి.
ఇక్కడ మేము ఈ కాలనీలో నిరుపయోగంగా ఉన్న స్థలం చాలా రోజుల క్రితం విఎంసీ వారికి ఇచ్చాము. వారు ఎప్పుడు ఇక్కడికి వచ్చి చూసింది లేదు, చేసింది లేదు. మాకు ఇక్కడ చాలా అడ్డం అయిపోయి పిల్లలు ఇక్కడ పెద్దలు వీళ్ళంతా ఉన్నారని చెప్పి మేము అందరూ చాలా ఎన్నో మీటింగులు జరిగాక మేము ఇక్కడ చందాలు పోగేసుకొని చాలా ఇబ్బందులతో కూడిన వాతావరణం తర్వాత మేము ఈ గుడికి ఒక రూపు దాల్చిందండి. ఇది అన్యాయంగా ఇలా పడగొట్టేసి చూడండి సార్, ఇది ఎవరికి అడ్డం అండి? సనాతన ధర్మం అని చెప్పి మమ్మల్ని ఇలా చేశారా? ఇది ఒక ఫెయిల్యూర్ కింద పరిగణించాలండి. అసలు దేనికి ఈ ఖాళీ ప్రదేశంలో ఇలా ఉంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాకపోతే ఈ విఎంసీ వారు కేవలం కూల్చి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఏ పని చేసుకోనివ్వకుండా ఇప్పుడు వచ్చారండి. అర్ధాంతరంగా వచ్చి సంవత్సరం నుంచి జరుగుతున్న పనిని గమనించుకోకుండా ఇప్పుడు కూల్చి ఏ ఉద్ధరిద్దామనండి? ఎవరికి అడ్డం ఇది? దయచేసి ఈ గుడిని పునర్నిర్మాణం వారి చేతే చేయించాలని మేము మీ అందరినీ కోరుతున్నాం అండి. ఇక్కడ ఉండే మహిళలు చాలా మంది చూడండి, కాలనీలో అందరూ వచ్చి ఇక్కడ ఈ గుడికి సపోర్ట్గా ఉన్నారు. ఈ దుర్మార్గం, ఈ దుస్థితి మాకు పట్టినందుకు మా చెంపలు మేము వేసుకోవాలండి.